అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ నా ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం పరాయి స్త్రీని తప్పుడు దృష్టితో చూడడం వల్ల మన జీవితంలో ఎలాంటి ప్రభావం ఏర్పడుతుంది అనే దానికి సంబంధించి ఒక సంఘటన మీ ముందు చెప్పబోతున్నాను. ఒక ఊర్లో ఒక బంగారం పని చేసే వ్యక్తి ఉండేవాడు. చాలా అందమైన వాడు. అలాగే అతనికి సొంతంగా వ్యాపారం కూడా ఉండేది. ఒకసారి ఆ బంగారం పని చేసే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూస్తే భార్య ఏడుస్తూ కూర్చొని ఉంది. అతను అన్నాడు, ఏమైంది? ఆ భార్య అంటుంది, ఈ పిల్లవాడు 2-3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మనం తీసుకొచ్చి పెంచుకుంటున్నాము, కన్న బిడ్డలా చూసుకున్నాము. ఈరోజు 16-17 సంవత్సరాల వయసు వచ్చింది అతనికి. నేను కూరగాయలు తీసుకురమ్మని ఆ అబ్బాయిని పంపించాను. అతను కూరగాయలు తీసుకొని తిరిగి వచ్చిన తర్వాత నేను అతని చేతిలో నుంచి కూరగాయలు తీసుకుంటుంటే అతను నా చేతులను పట్టుకున్నాడు. అతను పట్టుకున్న విధానాన్ని బట్టి నాకు అతని చెడు దృష్టి అర్థమైంది. నాకు ఇలా అనిపించింది, అంటే నాతో ఏదైనా తప్పుడు పని చేయాలనే ఉద్దేశం అతని కళ్ళలో నాకు కనిపించింది. నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఏడుస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మనం మన కన్న బిడ్డలా చూసుకున్నాము. అలాంటి నన్ను అతనికి చెడు దృష్టితో చూడాలని ఎలా అనిపించిందో ఏంటో నాకు చాలా సిగ్గుగా ఉంది, బాధగా కూడా ఉంది. అందుకే నేను ఏడుస్తున్నాను. ఎప్పుడైతే భార్య ఆ మాట అందో వెంటనే భర్త కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. భార్య అడిగింది, మీరెందుకు ఏడుస్తున్నారు? అప్పుడు ఆ భర్త అంటున్నాడు, ఈ తప్పు అతనిది కాదు, ఇది నా తప్పు. భార్య ఆశ్చర్యపోయింది, అదేంటి మీ తప్పు ఎలా అవుతుంది? అంటే ఆ భర్త అన్నాడు, నేను బంగారం పని చేసే వ్యక్తిని. ఈరోజు మా షాప్కి ఒక ఆడమనిషి వచ్చింది గాజులు తీసుకోవడానికి. ఆవిడ గాజులు ఖరీదు చేసింది. ఆవిడ గాజులు వేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ కుదరలేదు. అప్పుడు ఆవిడ నన్ను అడిగింది, కొంచెం ఈ గాజులు వేసి పెట్టండి అని చెప్పి. నేను ఆ ఆడమనిషికి గాజులు తొడిగిస్తూ ఆ ఆడమనిషి చెయ్యి పట్టుకున్నాను. అయితే ఆ చేతులు ఎంతో అద్భుతంగా, చాలా అందంగా కనిపించాయి. నేను చెడు ఉద్దేశంతో ఆవిడ చేతులని కొంచెం నొక్కాను, తాకాను, చెడు ఉద్దేశంతో తాకాను. దాని బదులుగానే